ఈ స్టోరీ మన సబ్స్క్రైబర్ తన పేరు అహల్య తన రియల్ ఇన్సిడెంట్ మనతో షేర్ చేసుకున్నారు. అహల్య వాళ్ళ నాన్నగారు ఒక లారీ డ్రైవర్. వీళ్ళు మొత్తం 5 మంది ఆడపిల్లలు. కొన్ని రీజన్స్ వల్ల ఒక రెంట్ హౌస్ కి షిఫ్ట్ అయ్యారు. మొదటిసారి ఆ ఇంట్లో అడుగు పెట్టాక అహల్యకి ఏదో తెలియని భయం తనని వెంటాడింది. ప్రతిరోజు వాళ్ళ సిస్టర్స్ అందరూ వారి వారి జాబ్స్ కి వెళ్లిపోయేవారు. అహల్య వాళ్ళ ఇంట్లో అందరికంటే చిన్నది. ఒకరోజు తనకి బాగా జ్వరం వచ్చి ఇంట్లోనే ఒంటరిగా ఉంది. సడన్ గా ఎవరో డోర్ కొట్టడంతో వాళ్ళ అమ్మ వచ్చిందేమో అని తలుపు తీసి చూస్తే ఎవరూ లేరు. మిట్ట మధ్యాహ్నం 2 గంటలవుతుంది. సరే అని డోర్ అలాగే తీసి ఉంచింది. ఇంతలో ఒకతను వచ్చి వాళ్ళ ఇంటి గోడ మీద రాజు రాజు అని రాస్తున్నాడు. అహల్య ఎవరు మీరు అని అడగ్గా ఇది మా ఇల్లే అని కొంచెం కోపంగా అన్నాడు. ఇక తనకి భయం వేసి లోపలికి వెళ్ళిపోయింది. రాత్రి 10 అవుతోంది. తలుపు వేద్దామని వెళ్ళి ఎందుకో బయటికి చూసింది అహల్య. వాళ్ళ ఇంటి బయట అతనే కూర్చొని ఇంటి వైపు అలాగే చూస్తూ ఉన్నాడు. ఇక ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోతూ ఉన్నారు. అహల్యకి ఎందుకో గాని నిద్ర పట్టక కళ్ళు తెరిచి చూసింది. ఇంట్లో తన ఎదురుగా కుర్చీలో అతను కూర్చొని ఉన్నాడు. అది చూసిన అహల్య ఇంట్లో వాళ్ళని లేపేటప్పటికి ఆ మనిషి అక్కడ లేడు. అయితే మరుసటి రోజు ఆ ఇంటి ఓనర్ తో మీ అబ్బాయి నైట్ టైం ఆడపిల్లలు ఉన్న చోటికి రావడం ఏంటి, మాకు తెలియకుండా మా ఇంట్లోకి రావడం ఏంటి అని వాళ్ళ అమ్మ ఓనర్ ని క్వశ్చన్ చేసింది. ఓనర్ వాళ్ళు రివర్స్ లో వీళ్ళనే తిట్టి ఒక ఫోటో తెచ్చి ఇతనేనా అని అడిగారు. అందుకు అహల్య అవును ఇతనే అని చెప్పింది. అందుకు ఆ ఇంటి ఓనర్ తను లేడు, చనిపోయాడు, మీరే అబద్ధాలు చెప్తున్నారని తిట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ తర్వాత బయట వాళ్ళని కనుక్కొని తెలుసుకుంటే అహల్యకి కనిపించిన మనిషి కాదు ఆ ఆత్మ నిజంగానే చాలా సంవత్సరాల క్రితం చనిపోయాడు. కారణం తెలియదు కానీ వీళ్ళుంటున్న ఇంట్లోనే ఉరి వేసుకొని చనిపోయాడు. ఆ తర్వాత అహల్య వాళ్ళ ఫ్యామిలీ ఏ ఇల్లు మారితే ఆ ఇంటికి వచ్చి ఉండేవాడు. అలా అహల్య ఒంట్లోకి కూడా వచ్చాడట. ఇక్కడి నుండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే అహల్య ఒక చేత్తోనే వాళ్ళ ఇంట్లోని ఒక బరువైన మంచాన్ని ఎత్తేసేదట. తనకి కలలు కూడా ఎలా వచ్చేవంటే ఆ రోజు కలలో ఏం కనిపిస్తే మరుసటి రోజు అదే జరిగేది. ఏదైనా కూడా దెయ్యాలు ఉన్నాయని నమ్మడం కష్టమే కానీ మనం డైరెక్ట్ గా ఫీల్ అయితే తప్ప నమ్మలేం. ఇక్కడ అహల్యకి కూడా అదే జరిగింది. సబ్స్క్రైబ్.